టేబుల్స్ లాజిక్ 11 to 99 చాలా సులభంగా, ఇక 11 to 19 కాదు 99 టేబుల్స్ని మనం పర్ఫెక్ట్గా నేర్పించవచ్చు. ఎలా నేర్పించాలంటే ఇక్కడ 17 3s ఉందనుకోండి, ఇది 51. అలాగే 74 into 8 అనుకోండి, ఏమి ఇబ్బందిలా. సో 592 ఇంత ఈజీగా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు మల్టిప్లై విత్ ద టెన్స్ ప్లేస్. 3 1 జా 3, కీప్ 0 30, 3 7 జా 21, 30 + 21 అనేది 50, 30 + 21 = 51. ఇక్కడ 30 + 21 అనేది ఓరల్గా జరగాలి. ఇది జరగట్లేదు కామన్ స్కూళ్ళల్లో. ఎంతసేపటికి పెన్ను మీద ఆధారపడుతున్నారే తప్ప మెంటల్ క్యాలిక్యులేషన్ అనేది మనం స్కూల్ లెవెల్లోనే చేయించాలి. ఇది లేకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏ డిగ్రీలో పీజీలో అయిపోయిన తర్వాత కోచింగ్ సెంటర్లో వెళ్ళి నేర్చుకుంటున్నారు. ఇది కాదు కావాల్సింది. స్కూల్ లెవెల్లోనే ఇంత స్పష్టంగా నేర్పించాలి. ఇక్కడ 560 32 592 అయిపోయింది. 560 32 592, 8 7 జా 56, 560. ఎందుకు 0 పెడుతున్నాం అక్కడ? ఎందుకంటే ఇక్కడ ఇది 7 కాదు 70. వీ మల్టిప్లైడ్ విత్ టెన్స్ ప్లేస్, దట్స్ వై వీఆర్ కీపింగ్ 0 ఆల్వేస్ హియర్. 8 4 జా 32, 560 32, సో ఆబ్వియస్లీ 592. ఇంత చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ వాళ్ళు ప్రైమరీలోనే నేర్చుకున్నట్లయితే కంపల్సరీ వాళ్ళు పెద్ద క్లాస్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి చాలా సులభంగా చేస్తారు. మళ్ళీ ఒకసారి ఒక 2 ఉదాహరణలు చూద్దాం. చూడండి, 65 into 4, సో 240 + 20, సో 260. దట్స్ ఇట్. 93 into 5, so 9 5 is 45, mean 450. 450 + 15, 465. దట్స్ ఇట్. ఇంత సులభంగా 99 టేబుల్స్ నేర్పించవచ్చు. 99 టేబుల్స్ కంపల్సరీ రావాలి, 19 కాదు. 20 టేబుల్స్ ఈజ్ నాట్ లిమిట్, 99 కంపల్సరీ వచ్చి తీరాల్సిందే. ఆ తర్వాత దీని కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే ల్యాక్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ దే ఆర్ టేకింగ్ మోర్ టైమ్ ఇన్ ద క్యాలిక్యులేషన్ పార్ట్, రైట్. ఇక్కడ మ్యాథమెటిక్స్లో స్పీడ్ అండ్ ఎక్యురసీ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్, మనందరం చెప్తూనే ఉంటాం. కానీ మ్యాథమెటిక్స్ పీరియడ్లోనే ఇది చెప్పడానికి అప్రాక్సిమేట్లీ ఇన్ని సెకండ్లు పడుతుంది అని టైం లింక్ చేసి చెప్పాలి, రైట్. సో ఇంకొకటి ఉంది ఇందులో, 1 to 9 ఒక పార్టు, 11 to 99 ఇంకొక పార్టు, మూడోది కూడా ఉంది. ఎక్కాల టేబుల్స్ అంటే టేబుల్స్ బుక్లో మనకి 2 10 జా 20 దగ్గర ఆగలేదు, 2 11 జా 2 12 జా 2 13 జా ఇవి కూడా ఉన్నాయి కదా. 19 టేబుల్ 19 10 జా 190 దగ్గర ఆగకుండా 19 11 జా 19 12 జా 19 13 జా కూడా ఉన్నాయి. కానీ అవి నేర్పించట్లేదు, సో నేర్పించాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు దాన్ని కూడా ఆ వదిలిపెడుతున్నటువంటి టేబుల్స్ని కూడా ఓ చిన్న లాజిక్ ద్వారా టీన్స్ ఇంటూ టీన్స్ అనేటటువంటి దాన్ని అత్యంత సులభంగా నేర్చుకోవచ్చు. చూడండి, 11 to 19 టీన్స్ ఇంటూ టీన్స్. చూడండి, ఇక్కడ టీన్స్ అంటే ఏంటి? 13 14 15 16 ఇంక్లూడింగ్ 11 and 12. వీటిని టీన్స్ అనకపోయినా కూడా దానికి కూడా వర్తిస్తుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 12 into 15 ఉందనుకోండి, సో ఇది 180 180 ఇది ఆన్సర్.
ఫర్ ఎగ్జాంపుల్ 13 ఇంటూ 17 ఉంది, 221. 221, దట్స్ ఇట్. అదే 18 ఇంటూ 14, ఇది 252. ఎంత సులభం చూడండి. 2 2s 4 అన్నంత ఈజీగా ఈ టీన్స్ ఇంటూ టీన్స్ని కూడా చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇవి రెండు యాడ్ చేయాలి. 15 + 2 17, దాని పక్కన 0 పెట్టండి. సో 170. 5 2s 10, 170 + 10 180. 170కి 10 కలిపితే 180 చెప్పడానికి మనం పీజీలు చదవకర్లే, పిహెచ్డి చేయకర్లా, కామన్ మైనస్ సరిపోతుంది కదా. రైట్, ఇక్కడ కూడా 17 + 3 20, దాని పక్కన 0 పెడితే 200. లేటర్ 7 3s 21, 200 + 21 221. హియర్ 14 + 8 22 మీన్ 220. 8 4s 32, 220 32 252. ఇట్లా ఇంతకుముందు నేర్చుకున్నటువంటి టేబుల్స్ని ఇలా ఓవరల్గా అప్లై చేయడం ద్వారా పెద్ద టేబుల్ కూడా చెప్పగలుగుతారు. ఇక్కడ ఒక విషయం గురించి గమనించాలి. 19 టేబుల్స్ వచ్చిన వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు? ఆబ్వియస్లీ ఇక్కడ 99 టేబుల్స్ వచ్చినాయి. మరి పెద్ద టేబుల్తో సహా 99 టేబుల్స్ వచ్చినాయి అంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మ్యాథమెటిక్స్ మీద ఉన్నటువంటి ఈ ఫోబియా ఏదైతే ఉందో, సో కొంత అయినా తగ్గే అవకాశం ఉందని దీని ద్వారా చెప్పొచ్చు అనమాట. థ్యాంక్ యూ.